ఉచిత బస్సు ప్రయాణం పెట్టాక పేద మహిళలకు మాత్రం సరదాగా, సంతోషంగా ఉంది. ఉపాధిగా ఉంది. అది సరదా కాదు. ఎంజాయ్ కాదు. వాళ్ళకొక ఉపాధిగా కల్పిస్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కడో ఎల్బీ నగర్‌లో ఉన్నటువంటి అమ్మాయికి కూకట్పల్లిలో జాబొస్తది. అంటే ఈ హౌస్ కీపింగ్ ఇట్లాంటిది. అక్కడ 15,000 20,000 ఇస్తారు. మామూలుగా ఇదివరకటి రోజులు ఈ బస్సులెక్కి అక్కడికి దిగి ఇయన్నీ అయ్యేటప్పటికి ఎట్లా లేదన్నా ఒక తిండికి ఈటన్నిటికి కలిపి ఒక 4, 5 వేలు ఖర్చయిపోయేది. అక్కడ మిగిలేది ఎంత ఇంకోటి ఆళ్ళు 20,000 అన్నారంటే ఒక 5,000 ఆళ్ళు కమిషన్ తీసుకుంటారు. ఆ కన్సర్న్డ్ ఏజెన్సీలో. మిగతా 15,000 5,000 ఎడిపోతే 10,000. ఆ 10,000తో మన ఏరియాలోనే ఏదన్నా ఒక 7, 8 వేలలో చేసుకుంటే పోలేదా? ఇక్కడి నుంచి అక్కడి దాకా 2 గంటలు జర్నీ, అటు 2 గంటలు, ఇటు 2 గంటలు. ఈ తిప్పలంతా ఎందుకనేటటువంటి పరిస్థితుల్లో ఉంటది. ఎవరికైనా సరే పేదలకి ప్రతి రూపాయి జాగ్రత్త పడతారు. ఇప్పుడు ఈ ఉచిత బస్సొచ్చాక చక్కగా ఎళ్తున్నారు. మధ్య తరగతి మాత్రం సఫర్ అవుతున్నారు. ఇదివరకు ఉద్యోగ